ఫస్ట్ టైం నా పెళ్లి రోజుని ఇంత సింపుల్గా జరుపుకోవడం. కరెక్ట్గా 15వ సంవత్సరంలోకి అయితే అడుగైతే పెట్టామండి. మేము మ్యారేజ్ అయ్యి 2011లో అయితే మా మ్యారేజ్ అయితే అయింది. సో ఇప్పుడు కరెక్ట్గా 15వ సంవత్సరంలో అయితే అడుగైతే పెట్టేశాము. సో ఫుల్ హ్యాపీగా అన్ని కష్ట సుఖాలు అన్నీ అనుభవించుకుంటూనే హ్యాపీ అయితే ఉన్నామండి. మేమిద్దరం ఒకరికొకరు తోడుగా ఇద్దరం బాగా మంచిగా సంతోషంగా ప్రతిదీ పంచుకుంటూ హ్యాపీ అయితే ఉన్నాము. సో సింపుల్ అయితే ఇలా చేసుకోవడానికి కారణం ఏంటంటే మా నాన్న అయితే బాగా గుర్తుకొస్తున్నాడండి. లాస్ట్ ఇయర్ మా నాన్నతో చాలా బాగా జరుపుకున్నాం అనమాట. సో అదొకటి షార్ట్ అంటే కొన్ని సంఘటనలు జరిగాయండి. అవి పెళ్లి రోజు అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి మా పుట్టింటి నుంచి మాకు కొంచెం కొన్ని ఘర్షణలు జరిగాయి అనమాట. సో దాని నుంచి కొంచెం దూరంగా అంటే అన్ని బంధుత్వాలకు మధ్యన అపార్థాలు అనేవి చాలా వస్తుంటాయి. అట్లాంటి వాటి వల్ల బంధుత్వాలే కోల్పోతూ ఉంటాము. సో అలా నా లైఫ్లో ఒకటి జరిగిందనమాట. సో వల్ల గుర్తు తెచ్చుకొని నాకు ఈరోజు అయితే నా పెళ్లి రోజు అనేది అసలు మంచిగా ఆనందంగా అయితే అసలు చేసుకోలేకపోయాను. బట్ ఏంటంటే మా ఆయనకు లాస్ట్ కండి సాయంత్రం అప్పుడు నేను మా ఆయనకైతే బావ పెళ్లికి గిఫ్ట్ గా ఒక డ్రెస్ అని తెచ్చుకోపో బావ అనేసి నేనే డబ్బులు అయితే ఇచ్చాను అనమాట. సో తనైతే తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత నేను శారీ కుట్టుకుంటానని చెప్పాను. నేను కూడాను అంటే ఇంట్లో చేరినప్పుడు శారీస్ ఉన్నాయి కదా కొత్తవి కుట్టుకుంటానని చెప్పాను. కానీ నాకు కస్టమర్లు వస్తూనే ఉన్నారనమాట. నాకు ఇంకా అబ్బలేదు కుట్టుకోవడానికి. లేదు బావ నేను కుట్టుకోలేదు. అందులో మా సాయంత్రం మాకు ఎలాగో పూజలు చేసేది లేదు మాకు అంటుంది కాబట్టి చికెన్ తెచ్చాడనమాట. సో చికెన్ తెచ్చి ఇంకా వాళ్ళు చేసేసరికి నాకు అస్సలు కబ్బట్లేదు కుట్టుకోవడానికి. నేను వేసుకోలేదు అనమాట. అంటే ఇంకా తను కూడా నేను కూడా వేసుకోవాలి ఇంకా ఎలాగో పెళ్లికి వెళ్ళినప్పుడు వేసుకుంటానంటే లేదు ఇంకా నేను మ్యారేజ్ డేకే కదా గిఫ్ట్ ఇచ్చినది నువ్వు ఈ రోజే వేసుకోవాలనేసి అయితే చెప్పాను. సో తనైతే ఈ డ్రెస్ అయితే కొనుక్కొచ్చుకున్నాడండి. సో సింగా అప్పటికప్పుడు కొత్త చీర కట్టుకొని దాని మీద పాత బ్లౌజ్ వేసేసుకొని ఈ విధంగా అయితే సింపుల్ అయితే వేసేసుకున్నాము అంటే చేసేసుకున్నాము మ్యారేజ్ డే. సో మా అత్త మామ దగ్గర ఆశీర్వాదం అనేది తీసుకొని చికెన్ తెచ్చాడండి. లేదంటే మామూలు అయితే కేక్ కావాలా కటింగ్ కావాలా చేసేవాళ్ళమే. బట్ ఏంటంటే నా మూడ్ అప్సెట్ వల్లనే పాపం మా ఆయన కూడా ఆడికి కూడా ఇంకా నేను కూడా చేసుకోనిలే అన్నాడు అనమాట. నాకు కూడా బట్టలు వద్దు లెబ్బ అనేసి అన్నాడు. లేదు నా వల్ల నువ్వు అప్సెట్ కాకూడదు అనేసి అయితే తనకైతే ఖచ్చితంగా డ్రెస్ అయితే కొనిచ్చాలండి. ప్రతి ఒక్క మ్యారేజ్ డేకి నేను కంపల్సరీగా డ్రెస్ కంపల్సరీ అయితే కొనిస్తానమాట. సో హ్యాపీగా అయితే సింపుల్గా అయినా హ్యాపీగా అయితే ఉన్నాము. చపాతీ చేద్దాం అనుకున్నానండి. కానీ ఏంటంటే నాకు అస్సలు ఇంకా ఓపిక లేదనమాట. అంటే చీకట్లో లేచి కుడుతున్నాను అసలు ఓపిక లేదు. సో ఇంకా ఎందుకులే అనేసి మా అత్త అయితే రొట్టె చేసేసింది. ఇక్కడ వచ్చేసి నేను చికెన్ అయితే చేశాను అనమాట. చికెన్ అయితే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. అంటే ఫాస్ట్ చేసినా కూడా కొంచెం వెరైటీ టైప్లో చేశాను అనమాట. కానీ కర్రీ షేప్లో బాగా వచ్చిందనమాట. బాగుంది కర్రీ. మా పిల్లలు ఎక్కువ ముక్కలు అనేది తినారనమాట. ఓన్లీ చారే కావాలంటారు. సో ఇంకా అలాగని చారు ఏం లేకుండా గ్రేవీగా వచ్చేలాగా చేసేసాను అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. వీలైతే ఈ వీడియోకి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి